పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇక తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీల ఎన్నికల సందడి అనేది అన్ని గ్రామాల్లో కూడా ఇప్పటికే మొదలైపోయిందని చెప్పాలి. ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి ఎన్నికల సంఘం ఇప్పటికే విడుదల చేసింది. షెడ్యూల్ను కూడా డిసెంబర్ 11, 14, 17వ తారీఖులో జరగబోయే ఒక గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో ఇప్పటికే అనేక ప్రచారాలు అనేవి మొదలయ్యాయని చెప్పాలి. ఏదైతే ఎన్నికల సంఘం విడుదల చేసిందో నామినేషన్లు అనేవి మొదటి విడత అనేది పూర్తయింది. సో దానితో మొదటి విడత పూర్తయిన తర్వాత అభ్యర్థుల లిస్ట్ అనేది నిన్న 3వ తారీఖున మొదటి విడత అభ్యర్థుల లిస్టు బయటకు రావడంతో వాళ్ళు ఇప్పటికే ప్రచారాలు అనేవి మొదలు పెట్టడంతో గ్రామాల్లో ఈ యొక్క సందడి అనేది మొదలైంది. ఏదైతే 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ ఇయర్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు అయితే కనుక రిజర్వేషన్ కేటాయించిందో సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్గా ఎవరు పోటీ చేయాలి, అలాగే ఎవరు నామినేషన్ వేస్తున్నారు అనే దానిపైన అయితే ఉత్కంఠ నెలకొంది. అలాగే ఇప్పటికే ఎస్టీలందరూ కూడా ఎవరైతే గ్రామాల్లో ఎక్కువగా ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి పోటీ చేయడం జరుగుతుంది, నామినేషన్ కూడా వేయడం జరిగింది. సో ఇక దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఈ యొక్క 3 విడతల్లో ఈ ఇయర్ అయితే కనుక గ్రామ పంచాయతీలు జరపనుంది. దానికి సంబంధించి నవంబర్ 27 నుంచి 29 వరకు కూడా తొలుత విడత నామినేషన్లు అనేవి స్వీకరించి నిన్న 3వ తారీఖున అయితే కనుక దానికి సంబంధించి పరిశీలన అప్పీల్ అనేది పూర్తి చేసి మొదటి విడతలో ఎవరైతే నామినేషన్ ఇచ్చారో దానికి సంబంధించి అభ్యర్థులు వాళ్ళకి సంబంధించి గుర్తులు అనేవి కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది. సో వాళ్ళ గుర్తులు కేటాయించడంతో ఇప్పటికే మొదటి విడతలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటికే ప్రచారాలు అనేవి కూడా మొదలు పెట్టేశారు. ఇక 2వ విడత 3వ విడత సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా ఉందంటే ఒకసారి మనం గమనిస్తే కనుక ఇక్కడ 2వ విడత పంచాయతీ ఎన్నికలు అనేవి 30వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 2వ తారీఖు వరకు కూడా ఈ యొక్క నామినేషన్ స్వీకరణ అనేది జరగబోతుంది. 2వ తారీఖు వరకు నామినేషన్లు తీసుకొని డిసెంబర్ 4వ తేదీన అయితే కనుక అప్పీల్ అనేవి చేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే 6వ తారీఖున గడుపు పెట్టి నామినేషన్ ఉపసంహరణకు ఆ తర్వాత వీళ్ళకి సంబంధించి అభ్యర్థుల లిస్టును కూడా ఆ రోజు అయితే విడుదల చేయనుంది. అలాగే 3వ విడత కూడా డిసెంబర్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా నామినేషన్ స్వీకరణ అనేది పూర్తి చేసి ఆ తర్వాత 7వ తారీఖున అప్పీలు, అలాగే 6వ తారీఖున అయితే కనుక నామినేషన్ సంబంధించి పరిశీలన అనేది పూర్తి చేసి అప్పీల్ తర్వాత 9వ తారీఖున అభ్యర్థుల లిస్ట్ అనేది బయటకైతే ఇవ్వబోతున్నారు. అలాగే ఈ 3 విడతల్లో ఏదైతే నామినేషన్లు తీసుకున్న తర్వాత ఇప్పటికే మొదటి నామినేషన్ అనేది పూర్తయింది. ఇక ఈ 3 నామినేషన్ సంబంధించి ఎలక్షన్స్ కూడా నవంబర్ 11, అలాగే 2వ విడత ఎలక్షన్స్ అనేవి నవంబర్ 14, 3వ విడత ఎలక్షన్స్ అనేవి నవంబర్ 17 అయితే కనుక కండక్ట్ చేయనున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని గ్రామాల్లో ఎస్టీ ఎస్సీలు ఎవరికైతే ఏ గ్రామంలో ఏ రిజర్వేషన్ వచ్చిందో వాళ్ళ అభ్యర్థులందరూ కూడా పోటీ చేయడానికి చాలా రెడీగా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో మొత్తం దీనికి సంబంధించి ఎన్నికలు ఎవరైతే పోటీ చేస్తారో అభ్యర్థులకు సంబంధించి గుర్తులను కూడా ఎన్నికల సంఘం అనేది కేటాయించడం జరిగింది. మొత్తం సర్పంచులకు సంబంధించి 30 గుర్తులు, అలాగే మిగతా వార్డు సభ్యులకు సంబంధించి 20 గుర్తులను అయితే కేటాయించడం జరిగింది. అక్కడ గ్రామాల్లో ఎవరైతే సామాన్య ప్రజలు నివసిస్తారో వాళ్ళకి అనువుగా ఉండే విధంగా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులనే మెయిన్ గా ఈ యొక్క ఎన్నికల్లో అయితే కనుక కేటాయించడం జరిగింది. ఒక్కసారి మనం ఈ సర్పంచ్ ఎన్నికల నిర్వహణ కోసం ఏదైతే గుర్తులను కేటాయించిందో ఆ గుర్తులను ఒకసారి మనం గమనిస్తే కనుక ఈ గుర్తుల్లో భాగంగా ఉంగరం, మొదటిగా ఉంగరం, తర్వాత కత్తెర, బ్యాట్, ఫుట్బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్లు, టూత్ పేస్ట్లు, ఇట్లాంటి అంటే నిత్యావసర ఏదైతే మనం ఎక్కువగా చూస్తూ ఉంటామో మన నిత్య జీవితంలో అలాంటి వస్తువులను అయితే పెట్టడం జరిగింది. సో ఈ గుర్తులు అంటే ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలు అనేవి పార్టీలతో సంబంధం లేకుండా ఇవి ఇండివిజువల్ గా సర్పంచ్ ఎన్నికలు అనేవి జరుగుతాయి కాబట్టి వీళ్ళకి సంబంధించి ప్రత్యేక గుర్తులను కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ అనేది బయటకు అయితే పెట్టడం జరిగింది. అలాగే ఇటు వార్డు సభ్యులకు కూడా 20 గుర్తులను అయితే కేటాయించడం జరిగింది. సో ఈ గ్రామాలన్నింటిలో ఎస్సీ ఎస్టీలకి ఏదైతే రిజర్వేషన్ ఇచ్చారో సో దానికి సంబంధించి ఇప్పటికే అన్ని సర్వం అయితే కనుక సిద్ధమైందనే చెప్పాలి. ఎన్నికలు కూడా ఏదైతే డేట్లు ఇచ్చారో 3 విడతలుగా ఈ డేట్స్ లో అయితే పూర్తవుతుందని చెప్పేసి అయితే ఇటు గ్రామాలన్నీ కూడా చాలా రెడీగా ఉన్నాయి. ఇటు ఎన్నికల సంఘం కూడా అన్ని భద్రత కట్టుదిట్టత అనేది చూసుకుంటుందని చెప్పాలి. సో ఇది ఇలా ఉండగా మరోవైపు నుంచి ఒకసారి మనం గమనిస్తే కనుక ఈ యొక్క ఏదైతే రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారో కొన్ని గ్రామాల్లో చూసుకుంటే
ఈ యొక్క ఎస్సీ ఎస్టీల పాపులేషన్ అనేది నామినేషన్ వేయడానికి కూడా అంత పాపులేషన్ లేకపోయినా, అసలు జనాభా లేకపోయినా కానీ ఈ రిజర్వేషన్ అనేది ఎలా కేటాయించారని చెప్పేసి కొంతమంది పిటిషన్ కూడా వేయడం జరిగింది హైకోర్టు. దానికి సంబంధించి నిన్న విచారణ కూడా హైకోర్టు అయితే జరపడం జరిగింది. సో దీనిలో భాగంగా అనేక అంశాలు అనేవి బయటికి వచ్చి, అంటే కొన్ని గ్రామాల్లో జనాభా లేకపోయినా ఆ గ్రామాల్లో ఎస్టీలకి రిజర్వేషన్ ఇచ్చి ఏం లేవం, అంటే వాళ్ళెవరు కూడా వచ్చి నామినేషన్ వేయలేరు. నామినేషన్ వేసేంత అక్కడ జనాభా కూడా ఉండదు. సో ఇదంతా కూడా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కొంతమంది పిటిషన్ కూడా వేయడం జరిగింది. సో దీనిపైన నిన్న హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత ఇది డివిజన్ బెంచ్ కి ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఇవ్వడం జరిగింది. సో ఇదంతా చూస్తుంటే అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా, అసలు జరుగుతాయా లేదా, ఈ రిజర్వేషన్ సంబంధించి అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే కొన్ని గ్రామాలు అసలు ఎస్టీలే లేకపోయినా కానీ రిజర్వేషన్ మాత్రం ఎస్టీ ఉండడంతో అసలు ఎవరిని నిలబెట్టాలి, ఎవరిని వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే దానిపైన అయితే ఉత్కంఠ ఇప్పటికీ నడుస్తుందని చెప్పాలి. ఇకపోతే హైకోర్టు డివిజన్ బెంచ్ కి ఇవ్వడంతో డివిజన్ బెంచ్ నుంచి అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపైన ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఏదైతే డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు అనేవి నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పటికే షెడ్యూల్ అనేది క్లియర్ గా బయటకైతే విడుదల చేయడం జరిగింది.